తోటకూర పప్పు చేసుకుందాము. తోటకూర వేయాలి. తగినంత నీళ్లు పోసుకుని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చక్కగా కొద్దిగా చింతపండు వేసి ఉప్పు కారం కూడా వేసి ఉడికించాలి. మళ్ళీ ఆవుని వేసి ఆవాలు జీలకర్ర వేయించాలి. కొద్దిగా ఇంగు వేయాలి. నేను ఇంత ఇంగు వేసాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ ఉడికిన తోటకూర పప్పుని ఇందులో వేసుకోవాలి. చక్కగా కలపాలి. కొద్దిగా ధనియాలు వేసి చక్కగా కలిపి దింపుకోవాలి. ఈ తోటకూర పప్పుని దైవ నివేదన చేసి వడ్డించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.